హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. ఉభయ గోదావరి జిల్లాల వాణిజ్య కేంద్రమైన రాజమండ్రిలో ఈసారి ఎన్నికల సమరం ఉత్కంఠభరితంగా సాగింది. రాజకీయ పార్టీలు బలమైన అభ్యర్థులను పోటీలోకి దింపి ప్రచారంలోనూ సకల అస్త్రాలను ప్రయోగించడంతో ఇక్కడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూప టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఈ టికెట్ ఆశించిన బొడ్డు భాస్కర్ రామారావు, గన్ని కృష్ణ లాంటి నేతలు మొదట అసంతృప్తికి గురైన తర్వాత కలిసి పనిచేయడం ఆమెకు కలిసి వచ్చిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మాగంటి రూప కూడా విజయంపై పూర్తి ధీమాతో ఉన్నారు. ఎంపీ మురళీమోహన్ మోకాలి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండడం, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం టీడీపీకి కలిసి వచ్చే అంశాలుగా ఆ పార్టీ భావిస్తుంది. ఇక జనసేన ఎంపీ అభ్యర్థి ఆకుల సత్యనారాయణ కూడా ఎన్నికల్లో గెలుపుపై ధీమాతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో నిర్వహించిన బహిరంగ సభ ఎమ్మెల్యేగా తనకు ఉన్న అనుభవం ఈ ఎన్నికల్లో తన గెలుపుకు తోడ్పడ్డాయన్న భావన జనసేన అభ్యర్థి వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బీసీ కార్డును ఉపయోగించి మార్గాని భరత్ను అభ్యర్థిగా పోటీలో నిలిపింది. అసెంబ్లీ అభ్యర్థుల బలంపైనే ప్రధానంగా లోక్సభ అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని చెప్పవచ్చు. రాజమండ్రి అర్బన్ నుంచి టీడీపీ తరపున ఆదిరెడ్డి భవానీ పోటీ చేశారు. ఆమె ఎర్రన్నాయుడు కుమార్తె. భవానీ అత్తగారు గతంలో రాజమండ్రి మేయర్గా పనిచేశారు. మామ ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా పనిచేశారు. వైసీపీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాశ్రావు పోటీ చేశారు. ఆయన 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. జనసేన నుంచి అత్తి సత్యనారాయణ పోటీ పడ్డారు. రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే గూరుట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేశారు. వైసీపీ తరపున ఆకుల వీర్రాజు, జనసేన నుంచి మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ పోటీ చేశారు. రాజానగరం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పోటీ చేశారు. వైసీపీ నుంచి జకంపూడి రాజా బరిలో నిలిచారు. జనసేన నుంచి రాయపురెడ్డి చిన్న టికెట్ దక్కించుకున్నారు. జనసేన ఎవరి ఓట్లు చీలిస్తే అవతల పార్టీ అభ్యర్థికి అంత ఎక్కువ మెజార్టీ వస్తుందన్న అంచనా ఉంది. ఆనపర్తి నియోజకవర్గంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మరోసారి పోటీ చేశారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. వైసీపీ తరపున సత్య సూర్యనారాయణ రెడ్డి, జనసేన అభ్యర్థిగా రేలంగి నాగేశ్వరరావు బరిలో నిలిచారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కాగా వైసీపీ అభ్యర్థి బీసీ, జనసేన అభ్యర్థి కాపు. ఇక్కడ కూడా జనసేన అభ్యర్థి ఎన్ని ఓట్లు చీలిస్తే అంత ప్లస్ అవుతుందన్న అభిప్రాయం ఏర్పడుతుంది. వైసీపీ అలాగే టీడీపీకి అండగా ఉండే కొన్ని వర్గాలు ఈసారి జనసేన వైపు చూస్తున్నాయని, ఈ ప్రభావం ఇరు పార్టీలలో దేని మీద ఎక్కువగా పడితే వారి విజయావకాశాలు అంతగా తగ్గే ఛాన్స్ ఉంది. ఎస్సీలతో పాటు సాంప్రదాయంగా ఉన్న కొంతమంది కమ్యూనిస్టుల మద్దతు కూడా జనసేనకు దక్కనుంది. ఎలా చూసినా ఇక్కడ త్రిముఖ పోటీ కనిపిస్తుంది. ఈ త్రిముఖ పోటీలో ఎవరు విన్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే వైసీపీ అభ్యర్థికి కూడా కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. మార్గాని భరత్ కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు. అలాగే టీడీపీ అభ్యర్థి రూప, జనసేన నుంచి పోటీ చేసిన ఆకుల కూడా గెలుపుపై నమ్మకంగా ఉన్నారు. మరి విజయం ఎవరిని వరిస్తుంది అనేది తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే.